దేవుని వాక్యం విందాము. మొదటిగా మత్తయి సువార్త 20వ అధ్యాయం 24 నుండి 28వ వచనం వరకు వాక్య భాగాన్ని సహోదరి రూపలత గారు చదివి వినిపిస్తారు. దేవుని నామానికి స్తోత్రాలండి. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. మత్తయి సువార్త 20వ అధ్యాయము 24 వచనము నుండి 28వ వచనం వరకు చదువుకుందాం. తక్కిన 10 మంది శిష్యులు ఈ మాట విని ఆ ఇద్దరు సహోదరుల మీద కోపపడిరి. కనుక యేసు తన యొద్దకు వారిని పిలిచి, అన్యజనులలో అధికారులు వారి మీద ప్రభుత్వము చేయుదురని, వారిలో గొప్పవారు వారి మీద అధికారము చేయుదురనియు మీకు తెలియను. మీలో అలాగుండకూడదు. మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరెనో వాడు మీ పరిచారకుడై ఉండవలెను. మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరెనో వాడు మీ దాసుడై ఉండవలెను. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చెనని చెప్పాను. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించను. రెండవ వాక్య పట్టణము ఆ సంఖ్యాకాండము 18వ అధ్యాయం 1 నుండి 7 వచనాలు మన సుజానమ్మ గారు చదవాల్సిన కోరుతున్నాను. వాక్యం చదువుకుందామండి. రెండవ పాఠ్య భాగంగా సంఖ్యాకాండము 18వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు చదువుకుందామండి. యెహోవా అహరోనుతో ఇట్లనెను, నీవును నీ కుమారులను నీ తండ్రి కుటుంబమును పరిశుద్ధ స్థలపు సేవలోని దోషములకు ఉత్తరవాదులు. నీవును నీ కుమారులను మీ యాజకత్వపు దోషములకు ఉత్తరవాదులు. మరియు నీ తండ్రి గోత్రమును అనగా లేవి గోత్రికులైన నీ సహోదరులను నీవు దగ్గరకు తీసుకొని రావలెను. వారు నీతో కలిసి నీకు పరిచర్య చేయుదురు. అయితే నీవును నీ కుమారులను సాక్ష్యపు గుడారం ఎదుట సేవ చేయవలెను. వారు నిన్నును గుడారమంతటినీ కాపాడుచుండవలెను. అయితే వారును మీరును చావకుండానట్లు వారు పరిశుద్ధ స్థలము యొక్క ఉపకరణముల యొద్దకైనను బలిపీఠముల వద్దకైనను సమీపింపవలదు. వారు నీతో కలిసి ప్రత్యక్షపు గుడారములోని సమస్త సేవ విషయంలో దాన్ని కాపాడవలెను. అన్యుడు మీ యొద్దకు సమీపింపకూడదు. ఇక మీదట మీరు పరిశుద్ధ స్థలమును బలిపీఠమును కాపాడవలెను. అప్పుడు ఇశ్రాయేలీయుల మీదకి కోపము రాదు. ఇదిగో నేను ఇశ్రాయేలీయుల మధ్య నుండి లేవీయులైన మీ సహోదరులను తీసుకొని ఉన్నాను. ప్రత్యక్షపు గుడారము యొక్క సేవ చేయుటకు వారు యెహోవా వలన మీకు అప్పగింపబడి ఉన్నారు. కాబట్టి నీవును నీ కుమారులను బలిపీఠపు పనులన్నిటి విషయంలోనూ అడ్డతెర లోపలి దాని విషయంలోనూ యాజకత్వము జరుపుతూ సేవ చేయవలెను. దయచేతనే మీ యాజకత్వపు సేవ నేను మీకు ఇచ్చి ఉన్నాను. అన్యుడు సమీపించిన ఎడల మరణశిక్ష నొందును. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించును గాక. ప్రియా దేవుని బిడ్డలరా, ప్రభు నామమున మీ అందరికీ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మరో పర్యాయం మీతో కలిసి దేవుని వాక్యము అందించడానికి ప్రభు ఇచ్చిన ఈ దీవెనను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. కొన్ని పర్యాయాలు చాలా ప్లాన్ చేస్తాం మన ప్లానింగు, మన యొక్క ప్రణాళిక నెరవేరదు. దానికి ఓపెన్గా ఉంటే కానీ దేవుని కృపలో ముందుకు వెళ్ళలేం. చాలా సిద్ధపడిన తర్వాత అనుకున్నది జరగదో, మనం ఒకటి తలస్తే దేవుని నడిపింపు వేరుగా ఉంటుంది. దేవుని బిడ్డలుగా సంసిద్ధత కలిగిన వారమై మనందరం కూడా ఉండాలి. రెండోది, కొన్ని మార్పులు అనుకోని రీతిగా వచ్చినప్పుడు వ్యాకుల పడడం కంటే కూడా, దేవా ఇందులో నీ కృప ఏమున్నదో దాన్ని తెలుసుకోవడానికి నీ శక్తి ఇవ్వు. కొన్నిసార్లు అనుకోననివి జరుగుతాయి, అనుకున్నవి జరగవు. అది దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని మనకి తెలియచేస్తూ ఉంటుంది. పరిపాలించువాడు, అధికారము అన్నీ కూడా ఆ ప్రభువే.
ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించే ముందు దేవుని సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. ఇప్పటి వరకు వాక్యం అందించిన వారు చాలా చక్కగా అంశాన్ని బట్టి దేవుని వాక్యాన్ని అందించారు. వారందరినీ అభినందిస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా నిన్న మేడం గారు, స్వరూప మేడం గారు, వారు చక్కని కంటెంట్తో సిద్ధపడి చక్కగా స్పష్టంగా దేవుని వాక్యాన్ని అందించారు. మీలో చాలామందికి ఈ తలాంతు ఉన్నది. రవిబాబు గారికి, చదువుల ఆశీర్వాదం గారికి, ఆర్చిబాళ్ళు గారికి, మరి ఇంకా కృషి చేయగలిగిన వారు ఉన్నారు. అందరి పేర్లు చెప్పలేను, కానీ మీరు కొంచెం ఎర్నెస్ట్ పాల్ గారు సిద్ధపడి ఈ అవకాశాన్ని తీసుకోవాలి. ఎందుకంటే దేవుని వాక్యము చెప్పడం అన్నది గొప్ప దీవెన ఒకటి. రెండోది, మన సిబిసిఎన్సి సంఘాలు ఏర్పడిన, వర్ధిల్లిన, పరిచర్య పెరిగిన దాని వెనక కారణం ఏంటంటే స్వచ్ఛందంగా ఉపాధ్యాయ వృత్తి చేసుకుంటూ దేవుని కాడి ఎత్తుకొని నడిచినటువంటి స్వార్థికులైన ఉపాధ్యాయుల పార్టిసిపేషన్ కెనేడియన్ బ్యాప్టిస్ట్ మిషన్ సంఘాల్లో, సిఎస్ఐ సంఘాల్లో, లూథరన్ సంఘాల్లో స్పష్టంగా గమనిస్తాం. ఆ కోవకు చెందినవారు మన రేచల్ కుమారి గారి తండ్రి గారు లామ్ ఫ్రాన్సిస్ గారు, అలాగే కాటూరి రవీంద్ర ప్రసాద్ గారి తండ్రి గారు కాటూరి ప్రసాదం గారు, అలాగే ఆ బండి ఆర్చిబాల్డ్ గారి తల్లిగారు టీచర్ గారు, అమ్మగారి పేరు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాను, సంతోషం గారండి, జీవమ్మ గారు. మరి అలాగే చాలామంది ఇక్కడ ఉన్నటువంటి వారిలో వారికి సంబంధించిన వారు కూడా చాలా పరిచర్యలు ఉపాధ్యాయులుగా ఉండి చేశారు. ఇంకా కొన్ని దినాలే ఉన్నాయి. మీలో ఒకవేళ ఆ ప్రేరేపణ అట్లట్లా అంటూ ఉంటే విమర్శలు, బయట మాటలు ఎప్పుడూ ఉండేవే. అవి పెద్దగా పట్టించుకోక్కర్లా. అవి పట్టించుకుంటే ఏ అడుగు కూడా ముందుకి వేయలేం. అవి ఉంటాయి. ఇప్పుడే ఉంది, పేతురు, యాకోబు, యోహాను గారులనే మీరు యేసు నామమును బట్టి మాట్లాడకూడదు అని అధికారికంగా వచ్చింది. వచ్చినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, మీరే చెప్పండి, మమ్మల్ని ఏం చేయమంటారు? మేము మీ మాట వినాలా, దేవుని మాట వినాలా? మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేము. మరి ఈ మంచి సదుపాయాన్ని వినియోగించుకోవాలని మరో పర్యాయం మనవి చేస్తూ ఉన్నాను. మరి కొంచెం ఏర్పాటు చేయడంలో కొంత ఇదైనప్పటికీ మరి సహకరించి ముందుకు వస్తూ ఉన్నందుకు మీ అందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాను. కృపా యాండ్రూస్ గారు, వారు కూడా టీచింగ్ క్యాపబిలిటీ ఉన్న దైవజనుల కుటుంబంలోని వారు కూడా ముందుకు రావాలని మనవి చేస్తూ ఉన్నాను. పెద్దగా ఏదో ప్రొఫెసర్ గారు చెప్పిన అన్ని విషయాలు చెప్పక్కర్లా. ఆ చేపలు పట్టుకునే వాళ్ళు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టే ఈ భూలోకము తల్లకిందులయ్యింది. అయితే దేవుని కృప మిమ్మల్ని బలపరిచే విధంగా, మిమ్మల్ని యాజకులైన వారిని బలపరిచే విధంగా, యాజకులైన వారిని ప్రశ్నించగలదు, బలపరచగలదు. ప్రభు కృపకి మనలను మనం అప్పగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మరి దైవజనులు రెవరెండ్ జాన్సన్ అయ్య గారికి మీ అందరికీ కూడా మరో పర్యాయం వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. కృప కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన ప్రభువా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. మీ వాక్యము ధ్యానిస్తూ ఉండగా నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానము మీ దృష్టికి అంగీకారమగునట్లు మేము మీ వాక్యమందు బలపడునట్లు, మీ వాక్యమందు వేరుపారిన వారై మీ మహిమార్థమై ఫలించు వారిగా ఉండునట్లు మీ దీవెనను, బలమును, నడిపింపును అనుగ్రహించుమని
బ్రతిమలాడుచున్నాము తండ్రి. దుర్బలుడను బలహీనుడనైన నన్ను మరుగుపరిచి మీ కృపను శక్తిని ఇమ్మని మీ పాదములను పట్టి ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువా. మహిమా స్వరూపి అయి ఉన్న దేవా, నిన్ను నీవు లోకమునకు ప్రత్యక్షపరుచుకున్న ప్రభుడవు. మేము వెదకడం కాదు కానీ నిన్ను నీవు కనుపరుచుకున్నావు నాయనా. మరో పర్యాయం నీ కృప మా అందరికీ కనుపరచుమని మీ మాటలు ఇమ్మని ప్రభు యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక గంభీరమైనటువంటి అంశము దైవజనులు ఏర్పాటు చేశారు. సేవ చేయుట ఔన్నత్యము. సేవ చేయుటయే ఔన్నత్యము. చాలామంది ఇవే మాటలు చెప్తారు, కానీ తీరా బిడ్డలను తమను తాము సేవకి ఇచ్చుకోవాలనేటప్పటికీ చాలా దూరం వెళ్ళిపోతారు. అనేక కారణాలు ఉన్నాయి. మేము ట్రైనింగ్ అయ్యేటప్పుడు నేను ఫస్ట్ ఇయర్లో ఉన్నాను. థర్డ్ ఇయర్ స్టూడెంట్ ఒక ఆయన వచ్చి తన అనుభవాన్ని చెప్పాడు. ఆయనకి దేవుని పరిచర్యకి వెళ్ళాలని ప్రేరేపణ ఉన్నది. వాళ్ళ నాన్నగారితో చెప్తే వాళ్ళ నాన్నగారు అన్నారట, బాగా ఆలోచించుకో, నా సలహా అయితే నువ్వు వెళ్ళొద్దు, సేవ అన్నది చాలా కష్టమైనది, అది ఔన్నత్యమైనది, అది కష్టమైనది, అది తేలికైనది కూడా. ప్రభు అన్నాడు, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగచేతును. నా యొద్ద నేర్చుకొనుడి, నా కాడి ఎత్తుకొనుడి, అది సులువైనది, నా భారము తేలికైనది. ఆ మాటకొస్తే ఈ లోకంలో కష్టం కానిది ఏది కూడా లేదు. బయట బరువులు మోసే వాళ్ళకి ఏసీ రూమ్లో కంప్యూటర్ ముందు కూర్చొని పనిచేసేవాళ్ళు వాళ్ళు ఎంత సుఖంగా ఉన్నారు అని అనిపిస్తుంది. బ్యాంకులో ఏసీలో కూర్చొని పని చేసుకునే వాళ్ళు ఎంత హ్యాపీగా హాయిగా పనిచేస్తున్నారు అనిపిస్తుంది. వాతావరణం చల్లగా ఉంటుంది కానీ వాళ్ళ గుండెలో రైళ్ళు పరుగెత్తుతూ ఉంటాయి. ఏ పనిలో ఆ పని వారికి చాలా కష్టాలు ఉంటాయి. ఓ పర్యాయం మా చిన్నబాబుకి వెల్లూరు ఫీజుకి డబ్బులు పంపాలని రాత్రి 11 గంటలకి క్యాష్ డిపాజిట్ మిషన్లో డబ్బులు పెట్టి నంబర్లు నొక్కి అవి చేస్తే ఆ స్టాకప్ అయిపోయింది. ఆయనకి వెళ్ళాల, డబ్బులు కట్టాలి. సరే, ముందు అసలు దాంట్లో ఉన్న డబ్బుల సంగతి ఏంటి, ఆయనకి వెళ్ళటం ఒక బాధ, దానిలో ఉండిపోయిన డబ్బుల సంగతి ఏంటి బాధ. అక్కడ వాచ్మ్యాన్ గారు ఉండి, అది శనివారం, సోమవారం పొద్దున్నే 8 గంటలకు 8:30కి రండి, మీ ప్రాబ్లము మేనేజర్ గారు సాల్వ్ చేస్తారని చెప్పాడు. మధ్యలో ఆదివారం ఉందిగా, పెద్ద మొత్తం ఏం కాదు అది, కానీ ఆ ఆదివారం నాకు నిద్ర పట్ల. సోమవారం ఆయన 8:30కి రండి అంటే 8కే నేను వెళ్ళిపోయా. ఇంకా ఎవరు తీరేమో తలుపు అని అంటే లోపల కొంతమంది కూర్చొని ఊరక డిస్కషన్ చేసుకుంటున్నారు. ఏంటంటే ఆ లెక్కలో తెమలట్ల, శనివారం లెక్కలో తెమలట్ల. ఓహో, బ్యాంకు ఉద్యోగం ఇంత సరదాగా ఉంటుందన్నమాట. వాళ్ళు శనివారం రాత్రి ఇంటికి వెళ్ళినా ఈ తెమలని లెక్కలే వాళ్ళ లెక్క చూస్తూ ఉండుంటాయి అనుకున్నాను. ఎక్కడ ఉండే ఇబ్బంది అక్కడ ఉంటుంది. ప్రభు సేవకు మన బిడ్డలను పంపాలి, పంపినప్పుడు దీవెన ఉంటుంది. ఈరోజు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము సంఖ్యాఖండంలో
మరి పాత నిబంధనలో దేవాది దేవుడు మా అహరోనును మా మోషేను ఆజ్ఞాపిస్తున్నాడు. సంఖ్యాకాండము 18వ అధ్యాయము ప్రారంభం నుండి 7 వచనాలు చదవగా విన్నాం. వాళ్ళ డ్యూటీ ఏమిటి? యాజక ధర్మము జరిగించుట, ఆ ప్రాంగణములను కాయుట. సేవ అనగానే చాలా అంశాలు సేవలో ఇమిడి ఉన్నాయి. ఇక్కడ యాజక సేవ ఒక్కటే సేవ అన్న ప్రశ్న కూడా కలుగుతుంది. యాజకత్వము సేవే ఖచ్చితంగా. మరి నూతన నిబంధనలోకి వచ్చేటప్పటికీ భక్తుడైన పేతురు ఏమంటాడు? మొదటి పత్రిక 2వ అధ్యాయము 9 నుండి 12 వచనాలు చూస్తే, చీకటిలో నుండి ఆశ్చర్యమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని, చదవండి ఎవరైనా, గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము మీరు ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. అక్కడ ఏమంటున్నాడు? రాయల్ ప్రీస్ట్హుడ్, రాజులైన యాజక సమూహము. దేవుని ఏర్పాటు అది ఎవరిని గురించి చెప్తా ఉన్నాడు? ప్రతి విశ్వాసి గురించి చెప్తా ఉన్నాడు. 2వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల అని మొదలు పెడతాడు. ఎవరు రుచి చూచారు? 1వ అధ్యాయం 18వ వచనంలోకి వెళితే, మీరు విమోచింపబడినది వ్యర్థమైనటువంటి నశించిపోవు వాటితో కాదు కానీ అమూల్యమైన పరిశుద్ధమైన గొర్రెపిల్ల రక్తము వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడితిరి. ఎవరైతే ప్రభువును నమ్మి ఆయన నామమున విమోచింపబడ్డారో వారందరూ కూడా ఈ స్థితి కలిగిన వారుగా ప్రస్తావింపబడుతున్నారు. సంఖ్యాకాండములో మోషే అహరోనును ప్రతిష్ఠించాలి. అహరోను, ఎలియాజరు, అతని సంతతి వారు మాత్రమే యాజకులుగా ఉండుటకు ఏర్పాటు చేయబడిన వారు. అది ప్రత్యేకమైన దేవుని ఏర్పాటు. ఇక్కడ అది ఎంత ఏర్పాటో అంత కాఠిన్యము, భారం కూడా ఉంటుంది. చూడండి 7వ వచనం, దేవుడేమి కఠినం కలిగిన వాడు కాదు. అపరాధ పరిహారార్థ బలి, పాప పరిహారార్థ బలి, ఇవన్నీ ఎందుకు ఏర్పాటు చేశారు ప్రభువు? క్షమాపణ అన్నది ఇవ్వడానికి దేవుడైన యెహోవా ఏర్పాటు చేశాడు. ఆ ఏర్పాటు చేసినప్పుడు సంఖ్యాకాండము 18వ అధ్యాయము 7వ వచనంలో, కాబట్టి నీవును నీ కుమారులను బలిపీఠపు పనులన్నిటి విషయములోనూ అడ్డతెర లోపలి దాని విషయములోనూ యాజకత్వము జరుపుచు సేవ చేయవలెను. బలిపీఠపు విషయములోను అడ్డతెర లోపలి విషయములోను. మీలో చాలామందికి తెలుసు, దేవుని మందిరం అనగానే 4 ప్రాంగణములుగా కనబడుతుంది. అన్యులు ఇతరుల కొరకైన ప్రాంగణము, రెండవది జనుల కొరకైన ప్రాంగణము, మూడవది యాజకుల కొరకైన ప్రాంగణము, నాలుగవది అతి పరిశుద్ధ స్థలము. ఆ అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రధాన యాజకుడు కూడా సంవత్సరమునకు ఒక్కమారే వెళ్ళాలి. ఆ ఒక్కమారే వెళ్ళే డ్యూటీ లూకాసు వార్తలో 1వ అధ్యాయంలో యాజకుడైనటువంటి ఏం పేరు ఆయన పేరు? జకర్యా గారు.
జకర్యా గారికి వచ్చింది. అక్కడ మరొక మాట కూడా చూస్తాం, తన సేవా దినములు పూర్తి అయిన మీదట అన్నాడు. అంటే ఆ యాజకుని డ్యూటీ అన్నది చాలా ఖచ్చితముగా ఏర్పాటు చేయబడినది అహరోను, మోషే, ఎలియాజరు విధానాల్లో. అక్కడ 2 బాధ్యతలు, బలిపీఠము యొద్ద తెర లోపలి విధానంలో. మరి తెర లోపల అన్నది గమనించినప్పుడు ప్రభువు మరణంలో ఒక అద్భుతాన్ని చూస్తాం. దేవాలయపు తెర చినిగేను అంటాడు. దానికదే వాలంటరీగా చిరిగిపోయింది. అంటే ఇక గ్రీసు దేశస్థుడని, మా విద్య లేనివాడని, యూదుడని, యూదేతరుడని ఏ భేదము లేదు. అందరికీ కూడా దేవుని యొద్దకు రావడానికి మార్గము సరళము చేయబడింది. ఆ మార్గమే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ప్రభు మాటలే యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాను, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రానేరడు. అంటే మానవాళి అందరికీ, ప్రపంచంలోని అన్ని జాతుల వారికి, అన్ని భాషల వారికి ప్రభు దగ్గరకు రావడానికి మార్గము సరళము చేయబడింది. మనం సంఖ్యాకాండము ఆ అధ్యాయంలో వాక్యం చదువుతూ ఉన్నాం కదండి. 7వ వచనం, సేవ చేయవలెను, దయచేతనే మీ యాజకత్వపు సేవ నేను మీకు ఇచ్చి ఉన్నాను. నాట్ బికాజ్ ఆఫ్ యువర్ క్వాలిఫికేషన్ బట్ బికాజ్ ఆఫ్ మై కైండ్నెస్, నాట్ బికాజ్ ఆఫ్ మెరిట్ బట్ బికాజ్ ఆఫ్ గ్రేస్ అన్న మాట మనం చాలాసార్లు చూస్తాం. రిఫార్మేషన్ అన్నది మత సంస్కరణ ఉద్యమము. అది ప్రారంభించిన ఆయన మార్టిన్ లూథర్. ఆయన కంటే ముందుగా చాలామంది ఆ విధమైన తలంపులు కలిగి ఉన్నారు. వారందరినీ ఏమన్నారంటే మార్నింగ్ స్టార్స్ ఆఫ్ రిఫార్మేషన్ అన్నారు. దేవుని వాక్యము దేవుని ప్రజలైన సామాన్యుల యొద్దకు వెళ్ళాలి సుమా, కేవలము యాజకులైన వారి మధ్య బంధింపబడి ఉండకూడదు. ఈ రోజున తెలుగులో మనం బైబిల్ చదువుతూ ఉన్నామంటే ఈ ముద్రించడానికి, తర్జుమా చేయడానికి, పంపిణీ చేయడానికి, ఆ వార్త యాక్యురేట్గా మెయింటైన్ చేయబడడానికి బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా బాధ్యత వహిస్తూ ఉంది. ఈ రోజున ఈ మనకి ప్రపంచంలో ఏ బాధలు కలుగుతాయో ఆ బాధల ప్రభావం అంతా దేవుని పరిచర్యలో కూడా కనబడుతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా, మన ఏబి మాసిలామణి గారు, ఆచార్య రెవరెండ్ డాక్టర్ ఏబి మాసిలామణి గారు బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా సెక్రటరీగా ఆంధ్రప్రదేశ్కి పనిచేశారు. అలాగే గారా బాబురావు అయ్య గారు పనిచేశారు, చాలా పెద్దవారు. అప్పుడు రాష్ట్రపతి రోడ్ సికింద్రాబాద్లో బైబిల్ హౌస్ ఉంది. రాష్ట్రాలు విడిపోయినప్పుడు మరి ఈ కోస్తా ఆంధ్రాల పరిస్థితి ఏమిటి? గుంటూరులో 75,000కి నెలకి అద్దెకి తీసుకొని మోటాముల్లే సర్దుకొని రావడం జరిగింది. అక్కడ రెవరెండ్ డాక్టర్ పిఎన్ఎస్ బోస్, పెరుమాళ్లపల్లి చంద్రబోస్ అనేటటువంటి దైవజనుడు తనకి గుంటూరు నుంచి 10 కిలోమీటర్లు చిలకలూరిపేట వైపు వెళ్ళేప్పుడు 200 మీటర్ల దూరం NH5 చెన్నై విజయవాడ హైవేకి 200 మీటర్ల దూరంలో ఉన్న 12 సెంట్లు స్థలాన్ని బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియాకి స్వచ్ఛందంగా వ్రాసి నిర్మాణము కొరకు ఆయన దేవుని వైపు చూచాడు. కొంతకాలంలో 5 అంతస్తుల భవనం నిర్మింపబడింది. ఆ విషయాలు కొన్ని అప్పుడప్పుడు మందిరంలో కూడా మనం ప్రస్తావించుకోవడం
జరిగింది. ఆ తర్వాత ఆ దైవజనుడు చనిపోయారు. ఆ చనిపోతే ఆ 5 అంతస్తుల్లో ఒక అంతస్తేమో ఏసీ హాల్గా చేశారు. దాన్ని మినీ కాన్ఫరెన్స్ హాల్ అన్నారు. రెవరెండ్ డాక్టర్ పిఎన్ఎస్ బోస్ మెమోరియల్ కాన్ఫరెన్స్ హాల్ అని. అది క్రైస్తవులకు ఎవరైనా వాడుకుంటే, ఒకవేళ గుంటూరులో మీరు ఏదైనా కార్యక్రమం చేసుకోవాలనుకుంటే అక్కడ ఆ హాల్ తీసుకోవచ్చు సంప్రదించి. ఎందుకు ఈ చరిత్ర చెప్తా ఉన్నానంటే, దేవుని వాక్యము ఎక్కడ వెల్లడి అయ్యిందో అక్కడ వెలుగు కలిగింది. దేవుని వాక్యము ఎక్కడ వెల్లడి అయ్యిందో అక్కడ వెలుగు కలుగుతుంది. దానికి ఈ లేవీయులకు ఇవ్వబడిన బాధ్యత ఏమిటి? బలి అర్పణలు నిర్వహించడం. దే లుక్ ఆఫ్టర్ ద ప్రొసీజర్స్ ఆఫ్ ది టెంపుల్ ప్రాక్టీసెస్. ఇతరులు బలి ఇవ్వడానికి వచ్చినప్పుడు ఆ బలిపీఠం మీద అది దహన బలి, పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి, సమాధాన బలి, ఇక అనేక విధములైనటువంటి ఈ బలి అర్పణలు ఇచ్చే విధానాలు వాళ్ళు చూడాలి. అది దయచేతనే మీకు అనుగ్రహింపబడినది. నాట్ బికాజ్ యు ఆర్ క్వాలిఫైడ్, యు ఆర్ సంబడి ఎక్స్ట్రా, నువ్వు ఏదో 2 అడుగులు ఎత్తుకున్నావు లేకపోతే ఫుట్బాల్ బాగా ఆడావని కాదు. దేవుని పిలుపు ఆయన కృపచేతనే ఇవ్వబడింది. ఈ మార్టిన్ లూథర్ గారు కూడా ఆ దినాల్లో దేవుని వాక్యాన్ని పాత నిబంధన క్రొత్త నిబంధన కలిపి 28 సంవత్సరాలు విట్టెన్బర్గ్ జర్మనీలో బోధించాడు. బోధిస్తూ ఆయన పరిశీలించాడు, దేవుని వాక్యంలో ఈ విధంగా ఉంది, మన జీవితాలు ఇలా ఉన్నాయి, మనం దేవుని మాట ఈ విధంగా ఉంది, మన నడవడి ఈ విధంగా ఉన్నది, ఇవన్నీ కూడా తప్పు సుమా అని చెప్పని ఆయన ఒక 95 ఎన్నో పాయింట్స్ నిర్మోహమాటంగా వ్రాసి ఆయన పనిచేస్తూ ఉన్న చర్చి తలుపుకి కొట్టాడు. ఆయన కొట్టాడంటే అందరూ తెలుసుకోవాలని అక్కడ పెట్టారు. ఎప్పుడైనా కానీ నువ్వు బ్రహ్మాండం, నీ అంతటోడు లేడు, నీ అంత అందమైన ఆమె లేదు అని చెప్తా ఉంటే అందరికీ సంతోషంగా ఉంటుంది. నువ్వు ఎప్పుడైనా చూసుకున్నావా, నీ మెల్లకన్ను చూసుకున్నావా, నీ సొట్ట చూసుకున్నావా అని అంటే కాలు లేనోడు కూడా ఎగిరెగిరి తనడానికి ప్రయత్నం చేస్తాడు. ఏమంటే ఇది లోకంలో పద్ధతి. ఎప్పుడైతే తప్పు చూపాడో ఆయన్ని చంపేయడానికి శాసనాలు ఇదయ్యాయి. ఆయన చెప్పిందంతా 3 మాటల్లో చెప్తే గ్రేస్ ఎలోన్ అన్నాడు. అదే దయచేతనే. ఇక్కడ నుండి ప్రారంభం అవుతుంది దేవుని దయ అన్నది. మిమ్మల్ని విమోచించుటకు దయచేతనే. మీలో నీతి ఉందని కాదు, మీలో జ్ఞానం ఉందని కాదు, మీలో ఏదో యోగ్యమైన లక్షణం ఉన్నదని కాదు, కానీ బై గ్రేస్ ఎలోన్, దేవుని దయచేతనే మీరు కృప వల్లనే రక్షింపబడితిరి. రోమాపత్రిక 6వ అధ్యాయం 23వ వచనం, పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము నిత్య జీవము అన్నాడు. ఆ తర్వాత మాట చాలా కఠినంగా ఉంటుంది, చూడండి, చదవండి ఎవరైనా. సంఖ్యాకాండము ఈరోజు దైవజనులు ఏర్పాటు చేసినది. అన్యుడు సమీపించిన ఎడల మరణ శిక్ష పొందును. అంటే ది పేనల్ కోడ్ ఆఫ్ ది కంట్రీ, ది బిహేవియరల్ కోడ్ ఆఫ్ ది జ్యూరిస్డిక్షన్ ఆఫ్ జుడాయిక్ లా. మీరు ఇస్లామిక్ కంట్రీస్, మన దేశంలో కూడా అప్పుడప్పుడు సమస్యలు వస్తూ ఉంటాయి. యాజ్ పర్ ఇస్లాం బట్ యాజ్ పర్ ఇండియన్ పీనల్ కోడ్, ఈ రెండు ఒక్కోసారి క్లాష్లోకి వస్తాయి. యాజ్ పర్ జుడాయిక్ లా, యాజ్ పర్ ద నేషనల్ లా ఆఫ్ ద ల్యాండ్, మరి దేన్ని గౌరవించాలి? కొన్ని కన్ఫ్యూజన్స్ వస్తాయి. అన్యుడు లోనికి వచ్చిన ఎడల మరణ శిక్ష విధింపబడును. అందుకే
ఏర్పాటు చేసినప్పుడే దేవుడు అన్యుల ప్రాంగణము అని ఏర్పాటు చేశాడు. యూ కెన్ కమ్ బట్ ఓన్లీ అప్ టు దిస్ లిమిట్. నువ్వు ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి, ఎంత వరకు ఉండాలో అంతవరకు ఉండాలి. మనం చరిత్ర జ్ఞాపకం చేసుకుంటాం. ఏ చరిత్రది? యెషయా పిలుపు. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున. ఆ ఉజ్జియా చరిత్ర జ్ఞాపకం చేసుకుంటే ప్రారంభ దినాల్లో అతను భక్తిగా ఉన్నాడు, జయము వెంబడి జయము, మిలిటరీ జయాన్ని పొందాడు. కానీ ఏమైందంటే ఓ దినాన్ని ఆ యాజకులు వీళ్ళు ఏముంది 4 బొగ్గులేసి వాటిని అంటించి ఇట్లా ఊపి కొంచెం సాంబ్రాణి వేస్తారు. ఆయన అనుకున్న టయానికి వీళ్ళు రాలేదో ఏమో, మొత్తానికి ఈయనే చేయడం ప్రారంభించారు. అక్కడ ధైర్యము కలిగినటువంటి లేవీయులు చూస్తాం. గమనించండి, రాజు వేరు, యాజకులు వేరు, నాయకత్వం వేరు, యాజకత్వము వేరు. ఇవి ఎవరి డ్యూటీస్ వారు నిర్వర్తించాలి. రాజు దేవునికి భయపడాలి, యాజకులు దేవునికి భయపడాలి, ప్రజలను ప్రేమించాలి. మరి అక్కడ ద ఇంటర్వెన్షన్, ఇమ్మీడియట్ ఇంటర్వెన్షన్ ఆఫ్ ది లార్డ్ అక్కడ కనబడుతుంది. దేవుడు వెంటనే తన వాక్యమునకు అవిధేయతకు పర్యవసానం చూపిస్తాడు. ఒక్కోసారి దేవుడు కనిపెడతాడు, ఒక్కొక్కసారి వెంటనే ఆ చర్య చూపుతాడు. ప్రతి చర్య. అతని నుదుట కుష్టము కనబడి, దేవుని మందిరంలోకి తెర లోపల దాకా రాకూడదు. రెండోది, కుష్ఠరోగి అసలు గ్రామంలోకే రాకూడదు. ధైర్యము గల యాజకులు అతన్ని బయటికి ఒక రాజే కుక్కని తోలినట్టు తోలుంటారేమో. ఆ తర్వాత అతను పట్టణంలోనికి రాలేదు. అతను ఒక ఎగ్జాంపుల్గా ఉండిపోయాడు. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అక్కడ సేవ కొరకు తన్ను తాను దేవునికి అప్పగించుకున్నాడు యెషయా. నేను ఎవని పంపుదును, ఎవడు నా నిమిత్తము వెళ్ళును అంటే నేను వెళతానంటాడు. అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గలవారి మధ్యను నివసించువాడను అంటే అతన్ని నిప్పుతో అతని పెదవులు ముట్టి అతన్ని నీవిప్పుడు పరిశుద్ధుడవైతివి అన్నాడు. అక్కడ ఏం చూస్తామంటే రిపెంటెన్స్, కన్ఫెషన్ ఆఫ్ సిన్, పర్సనల్ సిన్, కన్ఫెషన్ ఆఫ్ కార్పొరేట్ సిన్. ఒక్కొక్కసారి నీ వ్యక్తిగత పాపము వలన దేవుని నామము అవమానపరచబడుతుంది. ఒక్కొక్కప్పుడు సమూహము యొక్క పాప నడవడి వల్ల దేవుని నామము అవమానింపబడుతుంది. ప్రభు వాక్యంలో అది తిరిగి తిరిగి చూస్తాం. మిమ్మును బట్టియే కదా నా నామము అన్యజనులలో అవమానింపబడుచున్నది అని. ఆ కన్ఫెషన్ ఆఫ్ పర్సనల్ సిన్, కన్ఫెషన్ ఆఫ్ కార్పొరేట్ సిన్ అండ్ ద డెలివరెన్స్, యాక్ట్ ఆఫ్ డెలివరెన్స్ అన్నది అక్కడ చూస్తాం. విమోచన చర్య. ప్రభు కూడా సేవకుడుగా వచ్చాడు. సేవయే ఉన్నతమైనది. సేవను మించింది ఏది కూడా లేదు. మరి జిల్లా కలెక్టర్గా ఉండడం అన్నది చాలా గొప్ప విషయం. కలెక్టర్ గారికి ఇబ్బందులు ఉంటాయా, ఉండవా? ఏమండి, ఒకసారి ఏ కలెక్టర్ గారి జీవితాన్ని అయినా చూడండి, ఆయనకి మధ్యరాత్రి వస్తుంది మూమెంట్ ఆర్డర్. రాత్రి 10ంటికి వస్తాడు, 1 గంటకి ఆయన క్వార్టర్లో. కలెక్టర్ గారి బంగ్లా అంటారు, ఇల్లు అనరు, క్వార్టర్ అనరు, కలెక్టర్ బంగ్లా అంటారు. 11:12కి ఆర్డర్ వస్తుంది, ఆయన 10ంటికి ఇంటికి వస్తే. 1 గంటకి కలెక్టర్ గారు ఖాళీ చేసి వెళ్ళిపోయారు, ఇక్కడ లేరని పొద్దున్నే రమ్మన్న వాళ్ళకు కూడా చెప్పడం జరుగుద్ది. ఆయన పిల్లలు ఒక ఊరిలో చదువుకోవడానికి అవ్వదు, చాలా సమస్యలు ఉంటాయి.
ఆయన ఢిల్లీలో ఉంటే ఆయన భార్య ఇంకోదో ఉద్యోగం చేసుకుంటా బొంబాయిలో ఉంటుంది. వీళ్ళ జీతాల్లో డబ్బులు ఖర్చులకే పోతాయా అనిపిస్తుంది. మనకి పైకి అనిపించేది చాలా రకాలుగా ఉంటుంది. సంఘ కాపరిగా, దేవుని సేవకునిగా సమస్యలు ఉంటాయి, కానీ మరి సేవ చేయుటయే ఔన్నత్యము. భక్తుడైన పౌలు అంటాడు కదా, ఉన్నతమైన బహుమానము పొందుటకే నేను పరుగెత్తుచున్నాను. నాకు మాత్రమే కాదు, ప్రభువు నామమున శ్రమించిన ప్రతి వారికి ఆ బహుమానము, ఆ కిరీటము ఉంచబడి ఉన్నది. మరి ప్రభు పరిచర్య, ఈ పరిచర్య ప్రభువు చేయమని చెప్పడమే కాదు, ప్రభు ఒక మాదిరిగా చూపి ఉన్నాడు. 2-3 రెఫరెన్సులు చూసుకొని ముగించుకుందాం. ప్రభు ముందే చెప్పాడు, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు. మార్కు 10:45 పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా తన ప్రాణము పెట్టుటకును, విమోచన క్రయధనముగా తన ప్రాణము పెట్టుటకును వచ్చెను. యోహాను 13:4-5 వచనాల్లో ప్రభువు ఆ కార్యము స్పష్టంగా చూపించారు. ఆ వాక్య భాగాన్ని కూడా విపులంగా ధ్యానం చేస్తాం రానయ్యున్న దినాల్లో. ఆయన లేచి తన పైవస్త్రము తీసి తువ్వాలు నడుముకు కట్టుకొని ఒక పాత్రలో నీళ్లు తీసుకొని శిష్యుల యొద్దకు వెళ్ళి ఒక్కొక్కరి పాదములు కడుగా మొదలుపెట్టెను. వాషింగ్ ఆఫ్ ఫీట్. ఏదో ఇద్దరు కడిగేసి ఇంకా కడిగేసుకోండి అని చెప్పలే ఆయన. అందరి దగ్గరికి వెళ్ళి పాదములు కడిగి వాళ్ళ పాదములు ఆ తువ్వాలుతో తుడిచాడు ప్రభు. ఈ దేవుని శిష్యులు యాకోబు, పేతురు, యోహాను వీళ్ళేమో గొప్పతనం గురించి ఆలోచిస్తూ ఉంటే సేవలోని దీనత్వము, సాత్వికము ప్రభువు చూపుతా ఉన్నాడు. నేను దీనుడను సాత్వికుడనై ఉన్నాను, నా కాడి ఎత్తుకొనుడి అంటాడు. సర్వెంట్ లీడర్ మోడల్. జీసస్ మోడల్ ఆఫ్ లీడర్షిప్ ఈజ్ సర్వెంట్ లీడర్ మోడల్. ఏదో పైనుంచి కమాండ్ చేసేటటువంటి, ఆజ్ఞాపించేటటువంటి సేవకుడు కాదు, కానీ పని చేసేటటువంటి సేవకునిగా ప్రభువారు ఉన్నారు. మరొక మాట జ్ఞాపకం చేసుకుందాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 5-7 వచనాల్లో, మనుష్యుని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా ఆయన తను తాను తగ్గించుకొనేను. దాసత్వము, సేవ చేయుటయే ఔన్నత్యం. అక్కడ తగ్గించుకున్నాడు. తర్వాత వచనాలు చూస్తే ద రిజల్ట్ ఆఫ్ ఎంటీయింగ్. ఎప్పుడైతే తను తాను దీనునుగా ప్రభు ఏర్పాటు చేసుకున్నాడో, ఎంచుకున్నాడో, పరిచర్య చేశారో, అక్కడ మరొక మాట అంటాడు, ఆయన నామమున ప్రతి మోకాలు వంగునట్లు, ప్రతి నాలుక ఆయనను ఒప్పుకొనున్నట్లు, అన్ని నామముల కంటే పైనామము ఆయనకు అనుగ్రహింపబడెను. అది ప్రపంచంలో ఎవరు కొట్టివేయలేని సత్యము. ఒకవేళ ఆయా విధాలైన ద్వేష భావములను బట్టి దాన్ని ఒప్పుకోకపోవచ్చేమో, కానీ దాన్ని ఎవరు కొట్టివేయడానికి సరిపోయే మనుష్యులు లేరు సుమా. ఆ సేవ లక్షణము కలిగిన ప్రభువు సేవ చేయుటయే ఔన్నత్యము. నా వెంబడి రండి, నేను మిమ్మును మనుష్యులను పట్టు జాలరులనుగా చేయుదును అంటూ ప్రభు గొప్ప పిలుపు ఇచ్చాడండి.
యాజకత్వపు పిలుపు. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 15-16 వచనాల్లో మన ప్రధాన యాజకుడు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని మన వలెనే ప్రతి విషయములోనూ శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. కాబట్టి ధైర్యముగా కృపాసనమునొద్దకు వెళ్ళుదము, సమయోచితమైన సహాయము పొందునట్లు. అంటే నీకు ఆ గడియలో ఏది అవసరమో ఆ సహాయము పొందునట్లు ధైర్యముగా కృపాసనమునొద్దకు వెళ్ళుదము. ప్రపంచంలో ఎక్కడ ఈ విధమైన ఆహ్వానము లేదు. ఓ ఎంఆర్ఓ గారిని కలవాలంటే ఓ ఛానల్ ద్వారా వెళ్ళాలి కదండి. ఒక వార్డు మెంబర్ని కలవాలంటే ఓ విధానంలో కలవాలి. కానీ ప్రభు దగ్గరికి మన బాధ చెప్పుకోవడానికి వెళ్ళాలంటే ధైర్యముగా కృపాసనమునొద్దకు వెళ్ళు. ఎవరు గొప్ప? ప్రభు గొప్ప, ప్రధానమంత్రి గొప్ప? ఎవరు గొప్ప? రాజు గొప్ప, ప్రభువు గొప్ప? రాజులు, రాజ్యాలు, ప్రభువులు, ప్రభుత్వాలు అన్నీ పోతాయి, కానీ నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు ప్రభువే. ఆయన దగ్గరికి వెళదాం. ఆయన వైపు చూచిన అందరికీ ఆయన గొప్ప కృప ఇచ్చాడు. ఆ కృపని సులువుగా అనుకోవద్దు. ముందుకెళ్దాం, బలపడదాం, దీవింపబడదాం, క్షణక్షణము ఆయనలో ఆనందిద్దాం. ఆయన పిలుపదే, ఎల్లప్పుడూ ఆనందించుడి, మరలా చెప్పుదును ప్రభునందు ఆనందించుడి. ఆ ఆనందాన్ని కోల్పోవద్దు, ఆ సేవలోని మాధుర్యాన్ని కోల్పోవద్దు. సేవ చేయుటయే ఔన్నత్యము. ఆ కృపలో ఆనందిద్దాం, దీవింపబడదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీకు వందనాలు నాయన. కృప కలిగిన అంశమును మా ఎదుట ఉంచి ఉన్నారు. మా దైవజనులు రెవరెండ్ జాన్సన్ పాస్టర్ గారిని, సంఘమును, మా ఎల్లరిని దీవించండి. నీ మాదిరిని చూచిన మేము మా నడుము కట్టుకొని మీ ఎదుట సేవ చేయుటకు మా బలహీనతలను, చిక్కులబెట్టు పాపమును, వెనక్కు లాగే ప్రతి దానిని విడిచిపెట్టి మా విశ్వాసమునకు కర్తవ్యు దానిని కొనసాగించువాడునైనా ప్రభు వైపు చూచుచు మా ముందు ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుటకు ప్రతి వారికి కృపను, దీవెనను అనుగ్రహించండి నాయన. అనేక పర్యాయాలు శోధకుడు మమ్మును బలహీనపరచునప్పుడు, మరి పతనం చేయడానికి అనేక తంత్రములను ప్రయోగించినప్పుడు సంఘముగా, విశ్వాసులుగా, కుటుంబములుగా మేము భయపడక, ఓడిపోక మీ బలముతో ముందుకు వెళ్ళు దీవెన ఇవ్వండి నాయన. ఈ కొన్ని మాటలు ఆశీర్వదించి నీ బిడ్డలందరినీ దీవించండి తండ్రి. ఈరోజు పలహారం ఏర్పాటు చేసిన నీ బిడ్డలు మేడిద జయప్రకాష్ గారిని, గ్రేస్ లక్ష్మీబాయి గారిని, జీవన్ భాగ్యశ్రీ గారిని, సురాజ్ ప్రకాష్ గారిని, వారి కుటుంబాన్ని దీవించండి నాయన. నక్క అశ్విన్ ప్రవీణ దంపతులను బలపరచి సంతానమును ఇవ్వండి నాయన. మేడిద జోషి ప్రకాష్ గారి వివాహము జరుగుటకు కృప ఇవ్వండి నాయన. అరుణ్ శామ్యుల్ గారికి పుట్టినరోజు శుభములు ఇచ్చి దీవించండి తండ్రి. అలాగునే ఈరోజు ప్రత్యేక పరిస్థితిలో వాక్య పరిచర్య చేయవలసి ఉన్నప్పటికీ నీ కృపలో ఉన్న రెవరెండ్ డేవిడ్ విల్సన్ గారిని బలపరచండి. మరో పర్యాయం వారిని మా మధ్యకు నడిపించండి నాయన. మరి మార్చి 9వ తారీఖు ప్రత్యేకముగా నిన్ను ఘనపరచుటకు కృష్ణ అసోసియేషన్ వారు సిద్ధపడుచు ఉండగా మీ దీవెన ఇవ్వండి నాయన. అందరము పాల్గొని కెనడా బ్యాప్టిస్టు ప్రియులు సేవా తత్పరతతో ప్రీచింగ్, టీచింగ్, హీలింగ్, సోషల్ అప్లిఫ్ట్మెంట్ అన్న బహుకోణములలో వారు చేసిన సేవలను, త్యాగములను జ్ఞాపకం చేసుకొని
నిన్ను ఘనపరచుటకు సిద్ధపడుతూ ఉండగా ఆ కార్యక్రమముల్లో మీరు మహిమపరచబడుటకు దీవెన ఇవ్వండి నాయన. ఈ సంఘమును దీవించుమని, నీ బిడ్డలను మీ శుభములతో పంపుమని, మీ పరిచర్య యందలి సేవ తత్పరత యందలి దీవెనలు, మరి బహుమానము కొరకై గురి యొద్దకు పరుగెత్తు దీవెనలు ఇమ్మని ప్రభు యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారము నేడు మాకు దయచేయండి. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించండి. మమ్మను శోధ నుండి తేక కీడు నుండి తప్పించండి. రాజ్యము, బలము, మహిమ నిరంతరము మీవై ఉన్నవి తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్ముని సహవాసము ఇక్కడ కూడి ఉన్న మనందరికీ, ఆయన్ను ప్రేమించి లోబడి వారికి, జీవన్ భాగ్యశ్రీ గారులకు, మేడద జయప్రకాష్ గారికి కుటుంబీకులకు, అరుణ్ శామ్యుల్ గారికి కుటుంబీకులకు తోడయుండి ఆశీర్వదించును గాక. ఆమెన్. అందరికీ వందనాలండి.